హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఈ క్రమంలో అధికార పార్టీ హామీలపై ప్రత్యర్థి పార్టీలు విమర్శలు సంధిస్తున్నాయి. ఇప్పటికే ఇచ్చిన హామీల్లో 50% నెరవేర్చింది రేవంత్ రెడ్డి సర్కార్. ఇంకా నెరవేర్చాల్సిన హామీలలో రైతు రుణమాఫీపై తీవ్ర విమర్శలు చేశారు ఇతర పార్టీల నేతలు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చారు. 15 ఆగస్టులోపు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ప్రకటించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆ దిశగా దూకుడు పెంచారు. ఈ విషయంపై చర్చించేందుకు కేబినెట్ సమావేశం నిర్వహించాలనుకున్న ఈసీ నుంచి అనుమతి రాకపోవడంతో అధికారుల స్థాయిలో రేవంత్ చర్చలు జరుపుతున్నారు. డిసెంబర్ 9ని కటాఫ్ తేదీగా తీసుకుని రుణమాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అసలు వడ్డీతో కలిపి 2 లక్షలను ఏకకాలంలో మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. 2 లక్షలకు మించి రుణాలు తీసుకుంటే మిగతా రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది. రైతు రుణమాఫీ అనేది కాంగ్రెస్ పేటెంట్ అని రేవంత్ స్పష్టం చేయడంతో గతంలో రైతు రుణమాఫీ విషయంలో వైఎస్ఆర్ అనుసరించిన పంతాలోనే మాఫీ చేయనున్నట్లుగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేయలేదు. అంతకుముందు వైఎస్ హయాంలోని ప్రభుత్వం మాత్రం కొన్ని పరిమితులతో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను మాఫీ చేసింది. ఇప్పుడు రేవంత్ సర్కారు కూడా బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలకు రుణమాఫీని వర్తింపజేస్తుందా లేదా అని చర్చ జరుగుతోంది. అయితే వైఎస్ హయాంలో చేసినట్లుగానే బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలను సైతం మాఫీ చేయాలని రేవంత్ భావిస్తున్నారు. రుణమాఫీ కోసం పెద్ద ఎత్తున నిధులు అవసరం ఏర్పడడంతో కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రభుత్వం ఈ రుణమాఫీ ప్రక్రియను కంప్లీట్ చేయనుంది. రుణమాఫీ కోసం 30 అంశాలతో ప్రొఫార్మా రెడీ చేసిన ప్రభుత్వం జూలైలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఈ అంశంపై అధికారిక ప్రకటన చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసుకున్నట్లుగా తెలుస్తోంది.